వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మీడియాతో సమావేశం నిర్వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతాం చంద్రబాబు నాయుడు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తుల్ని అరెస్టు చేసి రిమాండ్కి తరలింపు. అనకాపల్లిలో సీఎం జగన్ మేము సిద్ధ సభ. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా లింగాలగనపురం మండలం నేలపోగుల గ్రామంలో ఉరుములు మెరుపులు తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ క్రమంలో గ్రామంలోని ఆదయ్య ఇంటి ఆవరణలోని కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో చెట్టు మొత్తం కాలిపోయింది. చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇంకా వర్షాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవం కంఠమహేశ్వర స్వామి రేణుక ఎల్లమ్మ బోనాలతో వెంకటాపురం గ్రామంలో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో బోనాల ఉత్సవాలు పెద్ద ఎత్తున బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. From NTR Nagar. la
బోయినపల్లి మండల కేంద్రంలో గత 40 రోజుల నుంచి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బోయినపల్లి మండల కేంద్రానికి వచ్చే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలకు అనుగుణంగా సేవాభావంతో సిపిఎం మండల శాఖ ఆధ్వర్యంలో గత 40 రోజుల నుంచి చలివేంద్ర కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించడం జరుగుతుంది. ఈ చలివేంద్రం నీటి వసతిని మండల కేంద్రానికి వచ్చే గ్రామీణ ప్రజానికం, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజానికం ఈ చలివేంద్రం కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని మండల సిపిఎం పార్టీ శాఖ తరపున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మండల కేంద్రానికి వచ్చే సామాన్య ప్రజానికం ఎవరైతే ఉన్నారో, అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజానికం ఎవరైతే ఉన్నారో, ఈ గత నెల రోజుల నుంచి విపరీతమైన ఎండలు కొడుతుంది కాబట్టి ప్రజల దాహార్తిని తీర్చడానికి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలకు అనుగుణంగా ప్రజల పట్ల సేవాభావం ఉండాలనే ఒక గొప్ప సిద్ధాంతానికి అనుకొని ఈ కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో కూడా గత 40 రోజుల నుంచి నిరంతరాయంగా ఈ చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఈ మండలంలో ఉన్న ప్రజానికం, మండల కేంద్రానికి వచ్చే సామాన్య ప్రజానికం ఎవరైతే ఉన్నారో ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మే చివరి నాటి దానికి కూడా నిరంతరాయంగా కొనసాగుతుంది కాబట్టి మీ దాహం తీరాలన్న ఒక సదుద్దేశంతో మండల శాఖ ఆధ్వర్యంలో కూడా ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ మండల శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే మరొక ముఖ్య విషయం, ఈ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ వస్తున్న సందర్భంలో ఈ సామాన్య ప్రజలు ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వికాస్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన 2 మైనర్ల ద్వారా ఒడిశా రాష్ట్రం నుండి 5 కిలోల గంజాయిని తెప్పించి జగదిల్పూర్లో కలుసుకుని ఆ గంజాయితో సిరిసిల్ల వేములవాడ పట్టణాల్లో గంజాయికి అలవాటు పడిన వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్మి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో జగదిల్పూర్ నుండి ట్రావెల్స్ బస్ ద్వారా కరీంనగర్కి, అక్కడి నుండి బస్సులో వేములవాడకు వచ్చి వేములవాడ చింతల తానా శివారికి వస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు శనివారం రోజున సాయంత్రం 5 గంటలకి చింతల తానా శివార్ ఆర్టీసీ బస్ డిపో దగ్గరలో ఆ ముగ్గురిని వేములవాడ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని విచారించగా వికాస్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి చెందిన 2 మైనర్ వ్యక్తుల ద్వారా గంజాయిని జగదల్పూర్కి తెప్పించి అక్కడి నుండి ముగ్గురు కలిసి వేములవాడ వచ్చి ఇక్కడ వివిధ ప్రాంతాల్లో గంజాయికి అలవాటు పడిన వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నామని చెప్పగా వారి వద్ద నుండి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి ఈరోజు రిమాండ్కి తరలించడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు. తరచుగా జిల్లాలో అక్రమ గంజాయి రవాణాకు పాల్పడితే వారిపై పిడి యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ గారు హెచ్చరించారు. ఇదే రెగ్యులర్ బిజినెస్ చేస్తారు. ఇంతకుముందు కూడా 2-3 సార్లు వచ్చారు. కరీంనగర్ వచ్చారు. కరీంనగర్ నుండి ఇక్కడ వేములవాడ సిరిసిల్ల కూడా ఇంతకుముందు అమ్మాయి ఎక్కువ ఇతను పట్టుకున్నాము. మనం డిమాండ్ పోతారు. ఇది కాకుండా కూడా మనం ఇప్పుడు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఎవరెవరి పిల్లలు కూడా గాంజా తాగుతున్నారు వాళ్ళు కూడా పేరెంట్స్కి పిలుస్తున్నాం. అది కూడా రెగ్యులర్గా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఎవరెవరి పిల్లలు తాగుతున్నారు ఒకసారి వార్నింగ్ ఇస్తున్నాము, వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము. మళ్ళీ దొరికితే వానిపై కేసు అవుతుంది. కేసు అయితే తర్వాత ఇబ్బంది అవుతుంది. అంటే పాస్పోర్టులో, వీసాలో, జాబ్ వెరిఫికేషన్లో, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరిగింది. అలా కొంతమంది పైన కేసెస్ ఉంటే లిస్ట్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా కేసెస్ ఉన్న వల్ల వాళ్ళకి ఫైనల్ కాల్ లెటర్ రాలేదు. అట్లయినా ఇబ్బంది వస్తుంది. నా దగ్గర కూడా చాలామంది వస్తారు. ఆ పాస్పోర్ట్ వచ్చింది, వీసా వచ్చింది, ఫైనల్ అక్కడ కంపెనీలో, కువైత్లో, గల్ఫ్లో పోవాలి అంటే కేసు ఉన్నాయి, మనం పోలీస్ వెరిఫికేషన్ ఇవ్వము. సో అందరు గాంజాతో దూరం ఉండాలి. మనం గాంజా పైన ఒక డ్రగ్ వార్ చేయాలి. అందరు కలిపి చేస్తే జనాలు, అందులో రిపోర్టర్స్, మీడియా వాళ్ళు, కామన్ సిటిజన్, డాక్టర్స్ అందరు కలిపి ఒక వార్ చేస్తే మనం దీనిపైన గెలవచ్చు.
సో అందరితో అదే మళ్ళీ మీకు ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే మనం 100 ఇంటెలిజెన్స్ పెట్టి పట్టుకుంటాం. మన జిల్లాలో మనం గాంజా మినిమైజ్ చేయాలి, 100% రిమూవ్ చేయాలి ప్రయత్నం చేస్తాం. దానికి అందరికీ సహకారం. సార్ వెమ్నాలు ఎన్ని గంజా కేసులు ఇప్పటి వరకు? ఈ సంవత్సరం ఐ థింక్ నా 14 కేసెస్ ఆల్రెడీ అయినాయి. ఇది 15th కేసు ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ కూడా 70 వరకు కేసెస్ అయినాయి. సో వాళ్ళకు కూడా లిస్ట్ ఉన్నాయి, 78 79 అక్యూజ్ ఉన్నారు వాళ్ళు. అది కూడా మన జిల్లా వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. వాళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళకి రెగ్యులర్ చెకింగ్ కూడా నడుస్తుంది. వాళ్ళ మళ్ళీ అది దారికి పోతున్నారా లేదా, ఎవరైనా మళ్ళీ పోతే మళ్ళీ కేసు పెడుతున్నాం, జైలుకి పంపిస్తాం. చెప్పారు మనం డెఫినెట్లీ. ఇప్పుడు సిరిసిల్లలో 10:30 బంద్ అవుతున్నాయి అని, ఇక్కడ కూడా వెంగవాడ కూడా ఈ రోజు నుండి లేకపోతే 1-2 డేస్ పడుతుంది జనాలకి అలవాటు పడడానికి. 10:30 తర్వాత అన్ని బంద్ ముందు అమ్మారు, మళ్ళీ అమ్మారు మళ్ళీ పడుతున్నారు. మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే ఈ జూనియర్ కాలేజ్లో లేకపోతే ఏమైనా ఈ కాలేజ్ గ్రౌండ్ వెనుక నైట్ టైం వరకు పిల్లలు తాగుతున్నారు, మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మనం 100% పట్టుకుంటాం. 100% మన సపోర్ట్ ఉంటుంది, పోలీస్ సపోర్ట్. లోకల్ చాలా హోటల్ 12 తర్వాత 2-3 ఈ నెల 19వ నాడు జగిత్యాల లయన్స్ క్లబ్ వారు జగిత్యాలలో నిర్వహించిన లయన్స్ క్లబ్ ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి శస్త్రచికిత్సకు సెలెక్ట్ అయిన 35 మంది అదే రోజు కరీంనగర్ రేకుర్తిలో గల కంటి లయన్స్ క్లబ్ వారి కంటి ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకొని ఈ రోజు జగిత్యాలకు లయన్స్ క్లబ్ వారి స్వంత వాహనంలో తిరిగి దింపివేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా రెండవ దాపా 30 మంది శస్త్రచికిత్స కొరకై కరీంనగర్ రేకుర్తిలో గల లయన్స్ క్లబ్ వారి కంటి ఆసుపత్రికి తరలి వెళ్లారు. ఇటు కార్యక్రమాన్ని జగిత్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు వినోద్ కుమార్, అడ్లగడ్డ శంకర్, గంగాధర్, శ్రీరాముల, సుదర్శన్ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఇంకోళ్ళన్నా చేయించుకుంటా అంటే మీరు పొమ్మని చెప్తారా, ఏమంటారు? చెప్పు. మన లయన్స్ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్లో ఉచిత కంటి శిబిరం నిర్వహించి మంచి వసతులు ఉన్నాయి, మంచి ఆపరేషన్ చేసారు, మంచిగా భోజన సౌకర్యం ఉంది, అన్ని రకాల మంచిగా చేసి మంచి ప్రజలను అలా తీసుకొచ్చి యథావిధిగా ఇక్కడ తెచ్చింది. పక్కా నియోజకవర్గానికి వెళ్లి గెలిచిన నాయకులు కూడా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను విమర్శిస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి మీడియా సమావేశంలో అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్లాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి ఖండించారు. సిరిసిల్లలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ సొంత నియోజకవర్గంలో గెలవలేక పక్కా నియోజకవర్గానికి వెళ్లి గెలిచిన నాయకులు కూడా బండి సంజయ్ కుమార్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆరోపణలు చేయడం ఇంతవరకు సబబని అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా అన్నారు. సంక్షేమ పథకాల కంటే ఎక్కువ, వారి హామీల కంటే ఎక్కువ బండి సంజయ్ గారి గురించే మాట్లాడడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే, బండి సంజయ్ కుమార్ గారు మీరు ప్రసాదం స్కీమ్ కింద వేములవాడ టెంపుల్కి కానీ, కొండగట్టు టెంపుల్కి కానీ, కాళేశ్వరం టెంపుల్కి కానీ ఎందుకు నిధులు తేలేకపోయిందని అడిగింది. ప్రభాకర్ అన్న, పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పాత్రికేయ సమావేశంలో గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు నేను ఎంపీగా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం నిధులు తేవడానికి రెడీగా ఉన్నా, మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ మాకు దేవాలయ అభివృద్ధి కోసం ఇన్ని నిధులు అవసరం ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పెట్టమంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో అని అది పెట్టలేకపోయింది. ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారు పోతున్నారు కదా అభివృద్ధి పనికి పైసలు కావాలని, అట్లా పోతే ఈ పార్టీకి ప్రసాదం స్కీమ్ వచ్చేది. మరి దాంట్లో వైఫల్యం ఎవరిదన్నది ప్రభాకర్ గారు గుర్తించాలి. ఇక పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే, పోయినసారి ఏదో ముఖ్యమంత్రి గారు హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని ఒక మాట అనబట్టి దాంతో సెంటిమెంట్ పండించి బండి సంజయ్ కుమార్ గెలిచారంటారు. ప్రభాకర్ అన్న, పోయినసారి కూడా కాదు, ఈసారి కూడా ఏదైతే హిందుగాళ్ళు బొందుగాళ్ళు మీద తెలంగాణ ప్రజలు కరీంనగర్లో ఎలాంటి తీర్పునిచ్చారో, అయోధ్య రాముని అక్షంతలను ఏదైతే మీరు రేషన్ బియ్యం అన్నారు దాన్ని కూడా కరీంనగర్ పార్లమెంటు ప్రజలు గుర్తుంచుకున్నారు.
అదే తీర్పును మళ్ళీ దీని మీద కూడా ఇస్తారని చెప్పి పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ప్రభాకర్ అన్న, ఈరోజు మీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడైనా మత విద్వేషాలను రెచ్చగొడుతుంది భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నారు. మతాలను రెచ్చగొట్టి ఓటు బ్యాంక్ కొల్లగొడుతుందని చెప్తున్నారు. ఎందుకన్నా అవకాశం మాకిస్తున్నారు? మీరు ఎలక్షన్లే ఉన్నాయి కదా, మీరు రాహుల్ గాంధీ గారిని అయోధ్య తీసుకపోండి, ఒకసారి తీసుకపోండి. ఏమన్నా గేట్లు పెట్టిందా? రాకుండా మీరు పోండి, మీరు రేవంత్ రెడ్డి గారు పోండి. రామాలయంకు రాకుండా ఆపుతున్నారు మిమ్మల్ని ఏమన్నా? మీరు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఇంట్లల్లో దేవుని ఫోటోలు పెట్టుకొని బయట గుళ్ళకు బంద్ చేసే పరిస్థితులు ఉన్నారు మీరు. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి బండి సంజయ్ గారి గురించి విమర్శించుడే. కరీంనగర్లో గెలవలేక హుస్నాబాద్లో గెలిచిన వ్యక్తులు కూడా బండి సంజయ్ గారి కుమార్ గురించి విమర్శలు చేస్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయితే అది మీ హామీలు ఎక్కడుంది? వరి ధాన్యాలన్నీ అక్కడ రైతులు కొనుగోలు కేంద్రాలలో పోసిర్రన్నా, వానలు పడుతున్నాయి, వాళ్ళకి కవర్లు ఇయ్యి. మీరు ఇస్తా అన్న 500 బోనస్ ఇయ్యి. జరా 100 రోజులు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి, ఇంకా 500 బోనస్ ఇయ్యి. ఇంకా మహిళలు ఎదురు చూస్తుండ్రు, ఇంకా 2500 రూపాయలు ఇయ్యి. ఇస్తామన్నారు కదా 100 రోజులల్లా, ఇంకా 2500 రూపాయలు ఇయ్యి. ఇంకా తులం బంగారం అంటే ఇయ్యి. ఇక సిరిసిల్ల మహిళలు, మా పద్మశాలి బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మా సామాజిక వర్గం బిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఇంకా తులం బంగారం ఎప్పుడు ఇస్తారన్నా? మీకు 2 లక్షల రుణమాఫీ కోసం ఎన్నికల కోడ్ అడ్డం వస్తుంది. 2,70,000 రూపాయల పద్మశాలికి ఇచ్చే నిధుల కోసం ఇన్స్టాల్మెంట్లు కావాలి. 50 కోట్లు 50 కోట్లు 50 కోట్లు. ఇదంతా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం పని చేసి ప్రజల మంచిన బండి సంజయ్ కుమార్ గారిని విమర్శించిన పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. వీళ్ళంతా కరోనా కాలం లేడమన్నారో మాకు అర్థమైతే లేదా ఏసీ రూమ్లల్లా. పాపం బండి సంజయ్ కుమార్ గారు ఆయన నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్క హాస్పిటల్లో పీపీ కిట్లు వేసుకొని కరీంనగర్లో కానీ, సిరిసిల్లలో కానీ, వేములవాడలో కానీ మరి ఏ రకంగా ఉన్నది, వీళ్ళకి ఏ రకంగా వైద్యం అందుతుందని తిరుగుకుంటా ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఒక్క అంబులెన్స్ ఇచ్చి, పీపీ కిట్లను ఇచ్చి, దానికి సంబంధించిన సామాన్ ఇచ్చి, కేంద్రంకి ఎంతో నిధులు తెచ్చి వాళ్ళకి సహకరించిందయ్యా. గదాని గురించి మాట్లాడుండ్రి. భారతీయ జనతా పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభాకర్ అన్న మీరు ఇవ్వాల్సిన హామీలు ఇవ్వాలి. మీ రేషన్ బియ్యం కింద ఈసారి కూడా మేమే గెలవబోతున్నాం. ఏదైతే మీరు మన అయోధ్య అక్షంతలను రేషన్ బియ్యం అన్నారో దాంతో పాటు ఈసారి కూడా మేమే డబుల్ మెజారిటీతో గెలవబోతున్నాం. దీన్ని గుర్తెరగాల మీరు. భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి మీద విమర్శలను చేస్తూ ఊరుకోదని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. అనకాపల్లిలో సీఎం జగన్ మేము సభ సిద్ధం చేసిన కామెంట్స్. చంద్రబాబుని ఉద్దేశించి రాష్ట్రాన్ని దోచుకోవడానికి వీళ్లకు అధికారం కావాలంట. మంచి చేసే మీ బిడ్డ ఓట్లు అడుగుతుంటే మోసం చేసి చంద్రబాబు ఓట్లు అడుగుతున్నారని అన్నారు. అనకాపల్లిలో నాకు 2 సముద్రాలు కనిపిస్తున్నాయి. ఒకటి బంగాళాఖాతం అయితే మరొకటి అనకాపల్లి మేమంతా సిద్ధం సభ. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యే ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కాదు. మన పిల్లలు, అక్క చెల్లెమ్మలు, అవ్వతాతలు, రైతుల తలరాత నిర్ణయించే ఎన్నికలు. 5 ఏళ్లలో ప్రజల మనసులను గెలిచి ఎన్నికలకు వెళ్తున్నాం. వాళ్ళు కుట్రలు పొత్తులతో ఎన్నికలకు వెళ్తున్నారు. ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అని అన్నారు. ఎవరయ్యా అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు నిన్నే అడుగుతున్నా, ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను. నేను బచ్చా అయితే 5 ఏళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు. 6 డజన్ మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్నేమనాలి అని అడుగుతా ఉన్నాను. ఓ బాబు నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను. ఏమనాలి? నేను బచ్చా అయితే ఈ 58 నెలల్లో గ్రామానికి, రైతులకి, పేదలకి, అక్క చెల్లెమ్మలకి, పిల్లలకి, అవ్వాతాతలకి, సామాజిక వర్గాలకి నేను చేసిన మంచి, ఇంటింటికి చేసిన అభివృద్ధి నువ్వు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడుని. ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. జగన్ ఒక బచ్చా అని కూడా అంటా ఉన్నాడు. ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు, కొన్ని మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన
కాలింది. ఇప్పుడు బాబు వాన్ మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు. రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు సుబాహుడు ఇప్పుడు రామోజీ వేషంలోనూ ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్లా ఈరోజు కనిపిస్తా ఉన్నారు. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు, చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. ఈ 75 ఏళ్ల వయసులో నువ్వు 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వస్తా ఉంది అని అడుగుతా ఉన్నాను. అంతా గమనించండి. ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒక్కడి చుట్టూ ఎంతమంది బాణాలు పట్టుకొని ఉన్నారు అనంటే గమనించమని కోరుతా ఉన్నాను. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తహసీల్దార్ కార్యాలయం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బి వీరభద్రగౌడ్ నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఆలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలా కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నేతలు, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున కలుపుకొని నామినేషన్ దాఖలు సమర్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు నడపబెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు నడపబెడతారు. Hey,
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.